ప్రకృతి ప్రకోపానికి మయన్మార్, థాయిలాండ్ విలవిల్లాడాయి. మధ్యాహ్నం వేళ ఎవరి పనుల్లో వారు ఉండగా ఒక్కసారిగా భవనాలు ఊగిపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రజలకు సెకను కాలం పట్టింది. అంతే, బయటకు పరుగులు తీశారు. కనురెప్పపాటులో వందల సంఖ్యలో భారీ భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. వందలాది రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. భూకంపం తీవ్రతకు మెట్రో రైళ్లు సైతం ఊగిపోయాయంటే ఎలాంటి విధ్వంసం జరిగిందో ఊహించుకోవచ్చు. భూ ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతుల్లోనే ప్రకంపన కేంద్రాలు ఉండటంతో నష్టం తీవ్రత అధికంగా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సైరన్ల మోతతో బహుళ అంతస్తుల భవనాలను వీడి ప్రజలు ప్రాణ భయంతో రోడ్లపైకి పరుగులు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కేవలం 12 నిమిషాల వ్యవధిలో వచ్చిన ఈ భారీ ప్రకంపనలు ఆ రెండు దేశాలను తీరని శోకాన్ని మిగిల్చాయి. మయన్మార్లోని 100 ఏళ్ల నాటి ఇరావడ్డీ నదిపై నిర్మించిన ఆవా వంతెన నేడు సాక్షిభూతంగా నిలిచింది. మాటలకు అందని ఈ విషాదంపై ఇప్పటికే భారత్తో సహా పలు దేశాలు స్పందించి ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి మయన్మార్, థాయిలాండ్ విలవిలలాడాయి. మధ్యాహ్నం వేళ ఎవరి పనుల్లో వారు ఉండగా ఒక్కసారిగా భవనాలు ఊగిపోవడంతో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలకు సెకను కాలం పట్టింది. అంతే, బయటకు పరుగులు తీశారు. కనురెప్పపాటులో వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వందలాది రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. భూకంపం తీవ్రతకు మెట్రో రైళ్లు సైతం ఊగిపోయాయంటే ఎలాంటి విధ్వంసం జరిగిందో ఊహించుకోవచ్చు. భూ ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతుల్లోనే ప్రకంపన కేంద్రాలు ఉండటంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సైరన్ల మోతతో బహుళ అంతస్తుల భవనాలను వీడి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కేవలం 12 నిమిషాల వ్యవధిలో వచ్చిన ఈ భారీ ప్రకంపనలు ఆ రెండు దేశాలను తీరని శోకాన్ని మిగిల్చాయి. మయన్మార్లోని 100 ఏళ్ల నాటి ఇర్రావడ్డీ నదిపై నిర్మించిన అవా వంతెన నేడు సాక్షిభూతంగా నిలిచింది. మాటలకు అందని ఈ విషాదంపై ఇప్పటికే భారత్తో సహా పలు దేశాలు స్పందించి ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్కు ఈ విపత్తు కోలుకోలేని దెబ్బతీసింది. సైనిక పాలన వల్ల అత్యవసర సేవలు అనుకున్న విధంగా జరగటం లేదు. ప్రాణ, ఆస్తి నష్టం గంటగంటకు పెరుగుతుంది. దీనికి తోడు ఆ రోజు మరోసారి మయన్మార్లో భూకంపం రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చివరకు స్థానికులు, ఎమర్జెన్సీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రకృతి ప్రకోపానికి ఇప్పటి వరకు మయన్మార్లో 1000 మంది చనిపోయారు. దాదాపు 400 మందికి పైగా గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తే గాని ప్రాణ నష్టం వివరాలు పూర్తిస్థాయిలో బయటపడవు. మమ్మల్ని కాపాడండంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు ఇంకా అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. భూకంప దాటికి గురైన మరో దేశం థాయిలాండ్. ఈ దక్షిణాసియా దేశంలోనూ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఇక్కడ ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం పేకమెడలా కూలిపోయింది. విపత్తు సమయంలో ఆ భవన నిర్మాణంలో 320 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడే మరో భారీ భవనంపై అంతస్తులో ఉన్న ఈత కొలనులోని నీరు కిందకి పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడగా ఉద్యోగులు, ప్రజలు వాటిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షిన్వాత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అసలు మయన్మార్లో భూకంపాలు తరచూ రావడానికి కారణం అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ తీవ్రత అధికంగా ఉండటం కారణంగా చెబుతారు శాస్త్రవేత్తలు. మయన్మార్ భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్స్ క్రియాశీలత ఎక్కువగా ఉంది. సాంగైంగ్ ఫాల్ట్ లైన్ వెంబడి ఈ దేశం ఉంది. ఈ ప్రాంతంలో ఇండియన్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ మధ్య ప్రధానమైన టెక్టోనిక్ సరిహద్దు ఉంది. ఈ ఫాల్ట్ లైన్ దేశం గుండా దాదాపు 1200 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ మరో ప్లేట్ని ఢీకొడుతుండటంతో ఈ నేపథ్యంలో విపరీతమైన శక్తి భూకంపాల రూపంలో విడుదలవుతుంది. ఈ ఫాల్ట్ ఎల్లప్పుడూ మారుతుండడం వల్ల
కాలక్రమేణా ఒత్తిడి పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలై భూకంపాలకు కారణమవుతుంది. సాంగైంగ్ ఫాల్ట్ చివర బ్యాంకాక్ వైపు వెళ్లినందున ఆ దేశం కూడా భూకంపానికి గురైంది. మయన్మార్, థాయిలాండ్కు ప్రపంచ దేశాలు అండగా నిలిచాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్కు పంపిన 15 టన్నుల సహాయక సామాగ్రి మయన్మార్కు చేరుకున్నాయి. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. మయన్మార్లో సహాయక చర్యల కోసం ఐక్యరాజ్యసమితి తక్షణ సాయంగా $5 మిలియన్ కేటాయించింది. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. దుబాయ్లోని WHO లాజిస్టిక్ హబ్ను రెడీ చేస్తున్నట్లు ప్రకటించింది.